నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురు దత్తారా. అక్క, లక్ష్మీదేవికి సంబంధించి మనం ఇందాక బ్రేక్ లో మాట్లాడుకుంటూ ఉన్నాము. దశాక్షరి మహాలక్ష్మి మంత్రం ఒకటి ఉంది పద్మిని అని అన్నారు. అది ప్రొటెక్షన్ కి సంబంధించింది అన్నారు. లక్ష్మీదేవి అని అంటే ఎప్పుడు మనం పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ధనం 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 అంతే కదా. అంతే. అట్లాంటిది అమ్మవారు ప్రొటెక్షన్ కూడా అందిస్తారా అంటే మరి మహాలక్ష్మి అష్టకంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఢోలాసుర సంవర్ధిని, అంతే కదా. ఢోలాసురుణ్ణి వధించినటువంటి ఆ కరుణామూర్తి అంటే ప్రొటెక్షన్ కూడా ఖచ్చితంగా ఇస్తారు. లక్ష్మీదేవికి కొంత ఉగ్ర రూపం వరాహి. వరాహి అంటే మరి ప్రొటెక్షన్ కి మారుపోయారు కదా. వరాహి అంటే ప్రొటెక్షన్ మారిపోయారు. అసలు దీన్ని అందుకే మహాలక్ష్మి ప్రొటెక్షన్ మంత్రం అని కూడా ఈ దశాక్షరి ప్రొటెక్షన్ మంత్రం అని అంటారా? అవును పద్మిని. ఎందుకు అని అంటే మనకి ఒక్కోసారి అనుకోని సిచ్యువేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి, డేంజరస్ సిచ్యువేషన్స్. దాని నుంచి ఎలా బయటపడాలి, లేదా దాని నుంచి ఎలా గెలవాలి, మనం ఎలా బయటపడాలి, లేదా ఒక ఎనర్జీ చుట్టుముట్టేసింది, ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా, ఒక నెగిటివ్ ఎనర్జీ బాగా చుట్టుముట్టేసింది, దానిలో నుంచి ఎలా బయటపడాలి అంటే ఇది మహాలక్ష్మి ప్రొటెక్షన్ మంత్రం అనే చెప్పుకోవచ్చు. దీన్ని అసలు ఈ మంత్రము, ఈ దశాక్షరి మహాలక్ష్మి మంత్రాన్ని నారాయణ ముని నారదుడికి ఇవ్వటం జరిగింది. పూర్వం నారాయణ ముని అని ఋషి, ఆయన నారాయణ ముని అని అంటున్నాం కదా, ఆయన నారదుడికి ఇవ్వటం జరిగింది. ఇచ్చి ఇది చాలా జాగ్రత్తగా పఠిస్తే తప్పకుండా ఇది నీకొక ప్రొటెక్షన్ మంత్రం, రక్షణ మంత్రం అవుతుంది అని చెప్పటం జరిగింది. పూర్వం ఈ మంత్రము శాంతకుమారు పుష్కరాక్షకి ఇవ్వటం జరిగింది అనమాట. అదే మంత్రాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఇది ఈ మంత్రం ఎప్పుడైతే నువ్వు పఠిస్తావో సర్వవేళలా కూడా ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా కూడా నువ్వు రక్షింపబడతావు అని నారాయణ ముని చెప్పి నారదుడికి ఇవ్వటం జరిగింది. అలాంటి మంత్రం, అద్భుతమైన మంత్రం ఇదని చెప్పొచ్చు పద్మిని. చాలా చక్కటి మంత్రం. మహాలక్ష్మీదేవి అనగానే అందరికి గుర్తొచ్చేది అమ్మవారు. ఆవిడ మనకి ఉట్టి మనం పూజిస్తే మనకి సంపదనే ఇస్తుంది, ఆర్థికంగా మంచి పురోగతి వస్తుంది అని అనుకుంటారు. అలా కాదు, మహాలక్ష్మిని పూజిస్తే అన్ని వస్తాయి. ధైర్యలక్ష్మి ఆవిడే, విజయలక్ష్మి ఆవిడే. ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, అన్ని లక్ష్ములు ఆవిడలోనే ఉన్నాయి. ఒక తేజస్సు, ఒక ముఖ వర్చస్సు కూడా, గ్లోయింగ్ కూడా మనం చూస్తాం. ఎవరైతే నిత్యం మహాలక్ష్మీదేవి ఆరాధన చేస్తారో వాళ్ళల్లో ఆ కళ కూడా ఉట్టిపడుతూ ఉంటుంది పద్మిని. అలాంటి లైక్ మీలో ఉట్టిపడేలా, నీలో ఉట్టిపడేలా. నాకంటే మీరు బాగా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు కదా. అవును, ప్రతి నిత్యం ఏమేం చేస్తారక్క? ఈ మంత్రం గురించి విందాము. అసలు నేను పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించి అమ్మవారు కదా, అందుకే లక్ష్మీదేవి అంటే ఎక్కువ ఇష్టం. మీ నక్షత్రానికి అధిదేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కదా, అందుకే లక్ష్మీదేవిని ఎక్కువ పూజిస్తే మంచిది అని అనుకుంటాను. కానీ ఇంకా ఇంతవరకు నేను కొల్హాపూర్ లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరికి వెళ్ళటం జరగలేదు. అంత లక్ష్మీదేవిని ఆరాధిస్తాను. అందుకే అంటారు కదా, ఏదైనా అమ్మవారి పిలుపు రావాలి మనకి అని. అమ్మవారిని ఏం లేదు, అమ్మవారికి ఏమి ఇష్టము, చక్కగా పాలు ఇష్టము, తేనె ఇష్టము, దానిమ్మకాయ ఇష్టము, వాటితోనే. అమ్మ ఏమి ఎక్కువ అడగదు. అమ్మ అడిగేది ఏంటి, చక్కగా నీ పరిపూర్ణమైన భక్తి నాకు చాలు. అలాగే అమ్మవారి స్తోత్రాలు మనం పట్టించుకొని చక్కగా క్షీరాన్నం వండి పెడితే కూడా అమ్మవారు ఎంతో అసలు కరుణిస్తారు. అసలు చెప్పక్కర్లేదు. ఏమీ లేకపోతే అష్టలక్ష్మి స్తోత్రం చదువుకున్నా కూడా, ఏం లేకపోతే ఓం మహాలక్ష్మి నమః అని చదువుకున్నా కూడా అమ్మ కరుణ అలా ఉంటుంది అనమాట. రైట్. ఇంతకీ దశాక్షరి మంత్రాన్ని ఒకసారి మాకు వినిపిస్తారా? తప్పకుండా పద్మిని. చాలా సులభమైన మంత్రం, చాలా చక్కటి మంత్రం ఇది, చాలా ఈజీ. ఓం శ్రీం కమలవాసిన్యే స్వాహ. ఓం అంతేనా? శ్రీం కమలవాసిన్యే స్వాహ. అంతేనా? చాలా సులభమైన మంత్రం ఇది. దశ అంటే 10 బీజాక్షరాలు ఉన్నాయి, అందుకనే దశాక్షరి అని మెన్షన్ చేశారు. అంటే దశాక్షరి అంటే 10 లెటర్స్ ఏమో అని లెక్క పెట్టేసుకోకూడదు. బీజాక్షరాలు అన్ని ఉన్నాయి ఇందులో అని
చెప్పారు. నారదుడికి నారాయణ ముని చెప్పారు అనమాట. అది. బ్యూటిఫుల్. ఎట్లా చదువుకోవాలి? ఓం శ్రీం కమలవాసిన్యే స్వాహ. ఓం శ్రీం కమలవాసిన్యే స్వాహ. Right. కమలవాసిన్యే స్వాహ అంటే ఆవిడ కాళ్ళ దగ్గర, ఆవిడ పాద పద్మాల దగ్గర మనము మోకరిల్లుతున్నాము, మొక్కుతున్నాము అని అర్థం అనమాట. Right. అది Right. అది దాని యొక్క అర్థము. ఇది చక్కగా 108 సార్లు చేసుకుంటే చాలా మంచిది పద్మిని. శుక్రవారాలు చేసుకుంటే ఇంకా మంచిది. ప్రతి శుక్రవారం చేసుకుంటే అమ్మవారికి చాలా మంచిది. 108 సార్లు చేసుకోవాలి. లేదా మీరు ఎప్పుడైతే ఒక కఠోర ఏమంటారు, ఒక క్లిష్ట పరిస్థితులు, ఇంకా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి, నేను ఇది చేయలేకపోతున్నాను, నేను దీని నుంచి బయటపడాలి, లేదా నేను నేను గెలవాలి, శత్రువుల మీద విజయం సాధించాలన్నా కూడా దీన్ని చేసుకోవచ్చు చక్కగా. ఓం శ్రీం కమలవాసిన్యే స్వాహ అని మనకి జపమాల దొరుకుతుంది. 108 సంఖ్యతో చక్కగా జపమాల చాలా ఈజీగా అయిపోతుంది. ప్రొటెక్షన్. అలాంటి మంత్రం ప్రతి శుక్రవారం చేసుకుంటే మీకు ప్రొటెక్షన్ గా ఉంటుంది అమ్మవారు. లేదా మీకు వచ్చిన సందర్భాన్ని బట్టి, అంటే పరిస్థితులు బట్టి కూడా మీరు దీన్ని పఠించుకోవచ్చు. అంటే అలాంటి సందర్భానుసారం కూడా, అంటే క్లిష్ట పరిస్థితుల్లో చెప్పాను కదా, ఒక డేంజరస్ సిట్యుయేషన్ నుంచి మీరు బయటపడాలంటే కూడా ఈ మంత్రాన్ని మీరు పఠించుకోవచ్చు. అప్పుడు ఎక్కువ సార్లు 1008 సార్లు లేదా 10,008 సార్లు కూడా మీరు కూర్చొని దీన్ని ధ్యాసగా తదేకంగా అమ్మవారి కరుణ కావాలని చేస్తే తప్పకుండా మీరు బయటపడతారు. ఇంకేమైనా నియమాలు ఉంటాయక్క ఈ మంత్రం చదువుకునేటప్పుడు? ప్రతి శుక్రవారమే మనం చేస్తున్నాం గనక ఆ రోజు నియమంగా ఉంటే సరిపోతుంది. మనం పూజలు చేసేటప్పుడు ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, చాలా శుచి శుభ్రము అవసరము. అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి ముఖ్యంగా లక్ష్మీకరమైన వస్తువులు ఉంటే ఆవిడ ఎక్కడ, అంత పవర్ఫుల్ మంత్రం అది. ఓం శ్రీం కమలవాసిన్యే స్వాహ. బ్యూటిఫుల్. చాలా ఈజీగా కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకుని డెఫినెట్ గా అమ్మవారి కృప అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి విషయాన్ని మాకు ప్రేక్షకులకి పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.